ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కీర్తన 18వ కీర్తన 46 నుండి 50 వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 18వ కీర్తన 46, 47, 48, 49, 50 చివరిగా కీర్తన చివరి భాగాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, పరిశుద్ధుడవైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కీర్తనల గ్రంథము ఎంతో అమూల్యమైనది తండ్రి. తండ్రి, ఈ కీర్తన గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా నీకు సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని కోరుచున్నాం. ముఖ్యంగా 18వ కీర్తన చివరి భాగము 46 నుండి 50 వరకు ధ్యానం చేయుచుండగా నీ యొక్క సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని కోరుచున్నాం. యేషువ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యెహోవా జీవం గలవాడు, అంటే ఆయనలో నిత్య జీవం ఉన్నది. యెహోవాలో నిత్య జీవం ఉన్నది. నా ఆశ్రయమైన వాడు, అంటే సూరి అని అంటారు అన్నట్టు. సూరి అనేది హెబ్రీ భాష పదము. సూరి అంటే ఎక్కువగా ఇది స్ట్రెంగ్త్, బలాన్ని గురించి చెప్పబడుతుంది. ఆశ్రయదుర్గము అంటే బలము. కీర్తనల గ్రంథం అంతట్లో 1 నుండి 150 వరకు ఉన్న కీర్తనల గ్రంథంలో ఆశ్రయదుర్గం అని ఉంటుంది కదా, అది బలానికి సూచన అన్నట్టు. స్ట్రెంగ్త్కి సూచన. ఇంగ్లీష్లో ఈ యొక్క ఆశ్రయదుర్గం అనేది ఏమున్నదంటే రాక్ అని ఉన్నది. ది రాక్ అంటే బండ. దేవుడు బండ లాంటి వాడు. ఆయన మారని దేవుడు. ఆయన అస్సలే మారడు. ఆది కాండంలో ఎట్లా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో కూడా అట్లనే ఉంటాడు. ఆది కాండంలో ఏ విధంగా చేసినాడో ప్రకటన గ్రంథం వరకు ఆ విధంగానే ఉంటాడు. 1600 సంవత్సరముల నుండి 2000 వరకు ఈ గ్రంథము ఆది కాండం నుండి ప్రకటన వరకు రాయబడినది. ఆశ్రయదుర్గము అంటే స్ట్రెంగ్త్ అని, ఆశ్రయదుర్గం అంటే రాక్ అని, ఆశ్రయదుర్గము అంటే బలము అని, ఆశ్రయదుర్గం అంటే ఆశ్రయం. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు ఆయన. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా నొందునుగాక. మనకు రక్షణ ఆయనే. యేసు ప్రభువే మనకు రక్షణ. యేసు ప్రభువు లేనిది రక్షణ లేదు. ఎవ్వడును తండ్రి యొద్దకు వెళ్ళడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళరు. అంటే పరలోకానికి ఎవ్వరు వెళ్ళరు అనే భావన వస్తుంది. అంటున్నాడు ఆయనే పరలోకానికి. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ప్రతిదండన చేయవాడు. ప్రతిదండన ఈ యొక్క సన్నిధిలో ప్రతిదండన చేయవాడు మన దేవుడు అంటున్నాడు. ఆయన పగ తీర్చుకునేవాడు. పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదు. అబ్రహాంతో ఏమన్నాడు? నా నా కేడము. అబ్రహాం ఏమన్నాడు? నా కేడము అన్నాడు. కేడము అంటే డిఫెన్సివ్, అఫెన్సివ్ కాదు. అఫెన్సివ్, డిఫెన్సివ్ అని అంటే, అఫెన్సివ్ అంటే ఖడ్గం ఎత్తుకొని మనని చంపడం అన్నట్టు. డిఫెన్సివ్ అంటే వాడు ఖడ్గంతో కొడుతున్నప్పుడు మనం ఆపేది. మనం ఆపేదే ఇచ్చినాడు మనకు. కానీ ఇతరులను కొట్టే మనకు అవకాశం ఇయ్యలేదు. దేవుడే చూసుకుంటాడు ఆ పని. ఈ యొక్క రోమాపత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటియ్యుడి. ఉగ్రత. దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అంటే అదేదో
పగవాని పట్టి చంపడం కాదది. దేవుని ఉగ్రత అనేది. అదొక అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్. దేవుని యొక్క అట్రిబ్యూట్. అంటే దేవుని యొక్క లక్షణం అది. దేవుని యొక్క లక్షణం అది. పగ తీర్చుకొనుట నా పని. నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్తున్నాడు. 9 సార్లు ఉన్నది కొత్త నిబంధన గ్రంథంలో పగ తీర్చుకొనుట. ఎగ్డి కెసిస్ అని అంటది. ఎగ్డి కెసిస్ అని అంటే పగ తీర్చుకునేవాడు. దేవుడే పగ తీర్చుకునేవాడు. అందుకోసమే ఆయనను ప్రతిదండన చేయి దేవుడు అన్నట్టు. మన దేవుడు ఏ దేవుడు? ప్రతిదండన చేయవాడు. మన శత్రువులు, మనకు తెలియని వారు ఎంతోమంది మన చుట్టూ ఉంటారు. కానీ దేవునికి తెలుసు. శత్రువును ఎక్కడికి పెట్టాలో అక్కడ పెడతాడు. ఎట్లా చంపాలో అట్లా చంపుతాడు అన్నట్టు. మనం వాళ్ళ జోలికి పోవద్దు. మన పని కాదు అది. శత్రువు ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేస్తాడు అన్నాడు. ప్రతీకారం చేస్తాడు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాట. యేసుక్రీస్తు చెప్తున్న మాట అది. ఈ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుండి 150 వరకు ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. కీర్తనల గ్రంథము, ప్రవక్తల గ్రంథము, తోరా అని యేసుక్రీస్తు గురించి చెప్పబడేది. జనములను నాకు లోబరచువాడు ఆయనే. దేవుడు లోబరుస్తాడు. ఎవరిని? జనాన్ని లోబరుస్తాడు. జనాన్ని లోబరిచినప్పుడు మనము ఇక పేదవారం ఎట్లుంటాం మనం? జనాలనే లోబరుస్తున్నాడు ఆయనే. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనకు జనాలందరూ లోబడ్డారు. ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించును. శత్రువు చేతిలో నుండి విడిపిస్తాడు ఆయన. మనం బాధపడవలసిన అవసరమే లేదు. మనం భయపడవలసిన అవసరమే లేదు. శత్రువులు మనకు తెలియని వారు ఎంతోమంది ఉంటారు. ఆయన శత్రువుల చేతిలో నుండి విడిపించే దేవుడు మనకు విడిపిస్తాడు ఆయన. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించేదావు. లేచివారు ఎట్లుంటారంటే బలవంతులు అన్నట్టు. ఎలాంటి బలవంతులు అంటే మనల్ని ఈజీగా కొట్టే బలవంతులు అన్నట్టు. కానీ వాళ్ళకు ఎత్తుగా చేస్తాడు అన్నట్టు. వాళ్ళ పైన ఉంచుతాడు అన్నట్టు. వాళ్ళు కింద ఉండాలి. పగవారు కింద ఉండాలి. నా మీద లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తాడు. హెచ్చిస్తాడు, విడిపిస్తాడు. అందువలన యాహ్వా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. అన్యజనులంతా ఆయనకు లోబడుతున్నారు అన్నట్టు. అన్యజనులు ఆ ఇశ్రాయేలీలు లోబడాలి కదా. ఇశ్రాయేల్ కాకుండా అన్యజనులు మనమే. అన్యజనులమంటే ఈ యొక్క భారతదేశం యేసుక్రీస్తుకు లోబడాలి. జనులు నిన్ను గణపరచెదను అని అన్యజనుల మధ్య మనం గణపరచాలి. దేవుణ్ణి గణపరచాలి. ఆయన నామం అంటే అషేమ్ అంటే నామం. కీర్తన గానము అంటే సాంగ్. పాట పాడాలి. ఆయన నామాన్ని ఎత్తి పాట పాడాలి. నీవు నియమించిన రాజుకు అంటే యేసు ప్రభువుకు. ఆయన నియమించిన రాజు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ప్రవక్తగా వచ్చాడు. 3.5 సంవత్సరములు ప్రవక్త పనిచేసినాడు.
40 రోజుల తర్వాత ఆరోహణమయ్యాడు. ఆయన ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత 40 రోజుల వరకు మనకు కనపరుచుకున్నాడు. 40వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు. 22వ కీర్తన ఎట్లున్నది? 22వ కీర్తన ఆయన శిలువ మరణం గురించి, శిలువ శ్రమ గురించి తెలియజేస్తుంది. 23వ కీర్తన ఆయన మరణం గురించి తెలియజేస్తుంది. మరణాంధకారములో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. 22వ అధ్యాయంలో నా దేవా నా దేవా నన్ను నీ చెయ్యి ఎందుకు విడిచినవయ్యా అని ఈ యొక్క శిలువ శ్రమ. 23వ కీర్తనలో మరణం. 24వ కీర్తనలో గుమ్మములారా పైకెత్తుడి అనే రిజరక్షన్ అన్నట్టు. రిజరక్షన్ అయి దేవుని సన్నిధికి వెళ్తాడు అన్నట్టు. మంచిగా గమనించాలి మీరు. గమనిస్తేనే ఈ యొక్క వాక్యము మనకు నీలో ఉంటుంది అన్నట్టు. గమనించకపోతే నీలో ఉండదు. 22వ కీర్తన శిలువ శ్రమ, 23వ కీర్తన మరణం, 24వ కీర్తన పునరుద్ధానము మరియు పరలోకానికి ఎగిన గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అన్నట్టు. రాజు అని అంటే ఆయన ప్రవక్తగా డ్యూటీ చేశాడు. తర్వాత ఆరోహణమై ప్రధాన యాజకునిగా చేస్తున్నాడు. ఈ యొక్క హెబ్రీ పత్రిక అంతా ప్రధాన యాజకుడు. 10 సార్లు ఉన్నట్టున్నది అది ప్రధాన యాజకుడు అని యేసు ప్రభువుని గురించి. యేసు ప్రభువుని గురించి 10 సార్లు ఉన్నట్టున్నది. 8 సార్లు 10 సార్లు ఉన్నది. ప్రధాన యాజకుడిని డ్యూటీ చేస్తున్నాడు. ఇటు ఎడమ సైడ్ ఏముంటుంది? దీపస్తంభాలు ఉంటాయి అన్నట్టు, 7 దీపస్తంభాలు. కుడి సైడ్ ఏముంటుంది? రొట్టె బల్ల ఉంటుంది, రొట్టె బల్ల. ముందట ఏముంటుంది? వేదిక ఉంటుంది, ధూప వేదిక. ప్రార్థనలో దానిపైన ఎవరు ఉంటారు? ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుడు మన ప్రార్థనలను అన్నిటినీ ఆయన తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధికి చేరుస్తాడు అన్నట్టు. అది యొక్క ఈ 2000 సంవత్సరముల నుండి చేస్తున్న ఆ యొక్క పని అన్నట్టు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే మోతకర్రలు ఉంటాయి. ధూపవేదికకి ఏముంటాయి? మోతకర్రలు. దేవదూతలందరూ మోకరించిన స్థలానికి ఆ మోతకర్రలతో ధూపవేదికను తీసుకొని వస్తారు. నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ అది జరుగుతుంది. మోతకర్రలతో వచ్చినప్పుడు ధూపం వేస్తావు. ధూపం ఏంటిది? ప్రార్థన ధూపం. ప్రార్థన ధూపం వేసినప్పుడు, ప్రార్థనలు వేసినప్పుడు అవి ప్రధాన యాజకుడు మన తండ్రి యొద్దకు తీసుకుపోతాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లా తెలుస్తుంది. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి బహుధూప ద్రవ్యము ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యం పొగలాగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్ళేవాడెవరు? యేసు ప్రభు, ప్రధాన యాజకుడు. పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరుతాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఏమున్నది? ఆయన ప్రధాన యాజకుని చేస్తాడు. ఇక తర్వాత వచ్చేది రాజుగా వస్తాడు. అందుకోసమే ఇక్కడ రాజుకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. ఆయనను వెంబడించే వారికి రక్షణ. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు అన్నట్టు. రాజు ఆయన రాజుగా ఎస్టాబ్లిష్ చేయబడతాడు. ఇక్కడ
ఇక్కడ సియోను కొండ మీద, సియోను పర్వతం మీద. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నీవు నియమించిన రాజుకు మొట్టమొదట ప్రవక్తగా వచ్చినాడు. ఇప్పుడు ప్రధాన యాజకుని డ్యూటీ చేస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజుగా వస్తాడు ఆయన. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. రాజును వెంబడించే వారికి రక్షణ, గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ అనుకున్నాను. అభిషేకించిన దావీదు అంటే యేసు ప్రభువుకు, అభిషేకించిన యేసు ప్రభువుకు అతని సంతానమును అంటే ఆయనను వెంబడించే వారికి నిత్యము కనికరము చూపు. కనికరము, ఆయన కనికరము లేకుండా మనం ఒక్క క్షణం ఉండలేం. దేవుని కనికరం లేకుండా ఒక్క క్షణం ఉండలేం. ఆయన సంతానం, ఆయన వెంబడించే వారికి ఆయన కనికరం చూపే దేవుడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.